ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 14వ వచనము. నీవు భయపడనక్కర్లేదు, బాధించువారు నీకు దూరంగా నుందురు. ఇక్కడ ఈ 14వ వచనంలో అండి నీవు నీతిగల దానివై స్థాపింపబడదు అని ఉంటుంది. అంటే ఎవరైతే దేవుని చేత నీతిమంతులుగా తీర్చబడుతూ వచ్చినారో వారికి ఈ వాగ్దానము వర్తిస్తుందని చెప్పవచ్చు. అంటే మనము దేవుని చేత పిలువబడిన వారము, దేవుడి స్వరక్తం చేత మనము మరి నీతిమంతులుగా తీర్చబడుతూ వచ్చాము. మన నీతిని కాపాడుకుంటున్నామా? నిజాయితీగా జీవించగలుగుతున్నామా? మనుషుని సంతోషపెట్టేవారుగా ఉంటే నేను దేవునికి దాసుడను కాకనే పోవుదును అని అపోస్తలుడైన పౌలు సెలవిస్తున్న రీతిగా మీరు దేవుని సంతోషపెట్టేవారుగా ఉంటే ఆటోమేటిక్గా మిమ్మల్ని భయపెట్టేవారు ఒక్కరు కూడా ఉండకుండా దేవుడు చేస్తారండి. మీరు భయపడనక్కర్లేదు, బాధించేవారు మీకు దూరంగా దేవుడు చేస్తాడట. అయితే నీతిగా చేయబడిన మనము మరలా పాత స్వభావానికి, పాత జీవితానికి వెళ్ళిపోతున్నామా? ఒకప్పుడు మనము దేవుడు లేనివారిగా ఉన్నాము, మన ఇష్టానుసారంగా జీవిస్తున్న వారిగా ఉన్నాము. ఎవరెటుపోతే నాకేంటి, ఎవరు ఏమైపోతే నాకేంటి అని స్వార్థంగా మనం జీవిస్తున్నాము. అలాంటి జీవితం నుంచి విడిపింపబడి నా కొరకు దేవుడు వచ్చాడు, నా పాపం నిమిత్తమై ఆ కలవరి శిలువలో ప్రాణం పెడుతూ ఆయన స్వరక్తం ఇచ్చిన నీతిమంతుడిగా తీరుస్తూ వచ్చినాడు. ఇప్పుడు నేను భయపడనక్కర్లేదు, నన్ను బాధించే వారిని బాధించనివ్వండి. ఆ బాధించే వారిని దూరంగా చేయడానికి దేవుడు నా పక్షంన వారితో యుద్ధం చేశారని సగర్వంగా చెప్పగలుగుతాం. ఒక విషయం అండి, మీరు గనుక ఎవరికైనా భయపడుతున్నారు అంటే వారు మిమ్మల్ని భయపెడుతూనే ఉంటారు. మీరు ఎవ్వరికీ భయపడిన అవసరం లేదు. ఈ లోకంలో ఏ మనుషుడికి కూడా మీరు భయపడిన అవసరం లేదు. మీరు నీతి నిజాయితీగా ఉండి, దేవునికి కట్టుబడి ఉండి, ఎలాంటి అబద్ధపు మోసపు జీవితం జీవించకుండా, ఎవరికి నష్టం కలగచేయకుండా, ఎవరిని నొప్పించకుండా, బాధించకుండా మీరు నిస్వార్థంగా జీవించగలిగితే మీరు ఎవ్వరికీ సమాధానం సంజాయిషి చెప్పుకోవాల్సిన అవసరం లేదు, భయపడవలసిన అవసరము అంతకంటే లేదు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా ఉంటుంది వాక్యము యోబు గ్రంథంలో కదండి. మనం భక్తిమంతులుగా ఉన్నప్పుడు, నీతిమంతులుగా ఉన్నప్పుడు, విశ్వాసంతో దేవునితో కొనసాగుతున్నప్పుడు ఎన్నో రకాల భయాలు వస్తాయి. మనుషుల ద్వారా, పరిస్థితుల ద్వారా ఏ రకంగా భయాలు వచ్చినప్పటికీ మనం భయపడనక్కర్లేదు. మనల్ని బాధించే వారందరినీ దూరం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అయితే నీతిమంతురాలుగా తీర్చబడ్డ మనమందరము దేవుని కొరకు అదే నీతిని కొనసాగించగలుగుతున్నామా? దేవుని కొరకు నమ్మకంగా జీవించగలుగుతున్నామా? ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ వాగ్దానము మనందరి జీవితాల్లో నెరవేర్చబడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మనవి చేసుకుంటూ, ఈ వాక్యం నాకు కూడా వర్తిస్తుందండి, నాకు కూడా వర్తిస్తుంది. దేవుడే నాతో మాట్లాడుతున్నప్పుడు మరి నాకు కూడా వర్తిస్తుంది కదా. నాతో మాట్లాడిన తర్వాతే నేను చెప్తున్నప్పుడు ఎవరైతే వింటున్నారో వారితో కూడా అది పాస్ అవుతుంది. కాబట్టి మనందరికీ ఈ వాగ్దానము జీవితాలను నెరవేర్చడానికి దేవుడు సిద్ధంగా ఉంటుండగా ఈ వాగ్దానం పొందుకొని ఆయన కృపను నిరంతరము మనం పొందుకునేవారుగా ఉండాలని ప్రభుపేట మనవి చేసుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.